తెలంగాణలో పౌల్ట్రీ కంపెనీల వైఖరికి నిరసనగా చికెన్ వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. ఎల్బీ నగర్ జోన్ వ్యాప్తంగా కంపెనీలు సరైన మార్జిన్ ఇవ్వకపోవడంతో అద్దెలు జీతాలు కట్టలేక నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దౌర్జన్యానికి నిరసనగా ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్లను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించారు. ఒకవేళ ప్రభుత్వం కంపెనీలు స్పందించకపోతే ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపడతామని ఎల్బీ నగర్ జోన్ అధ్యక్షులు నెల్లుట్ల శేఖర్ హెచ్చరించారు. తెలంగాణలో పౌల్ట్రీ కంపెనీల వైఖరికి నిరసనగా చికెన్ వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. ఎల్బీ నగర్ జోన్ వ్యాప్తంగా కంపెనీలు సరైన మార్జిన్ ఇవ్వకపోవడంతో అద్దెలు జీతాలు కట్టలేక నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దౌర్జన్యానికి నిరసనగా ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్లను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించారు. ఒకవేళ ప్రభుత్వం కంపెనీలు స్పందించకపోతే ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపడతామని ఎల్బీ నగర్ జోన్ అధ్యక్షులు నెల్లుట్ల శేఖర్ హెచ్చరించారు. తగ్గించిన మార్జిన్ న్యాయమైన షాపాలకు కావాల్సిన వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా వాళ్ళ మా లోకల్ నాచారం డివిజన్ లో ఉన్న చికెన్ షాప్ అందరూ కూడా ఒక ఏకతాటి మీద వచ్చి ఈరోజు పెట్టినందుకు చికెన్ షాపాల ఐక్యత, చికెన్ షాపాల ఐక్యత, చికెన్ షాప్ లో ఉన్న ఐక్యత, నశించాలి యాజమాన్య మండి వైఖరి, నా తోటి చికెన్ షాప్ యజమానులు అందరికీ నమస్కారం. మేము ధర్నా చేయని కారణం ఏంటంటే అన్న, మాకు ఇంత ముందు 1.7లా మార్జిన్ ఇచ్చేది, ఇప్పుడు 1.655లో ఇస్తారు. అందుకు మాకు మార్జిన్ తగ్గడం వల్ల మాకు అమౌంట్ అనేది మార్జిన్ తగ్గించి ఇవ్వడం వల్ల మేము ఫస్ట్ నుంచి ధర్నాకు పిలిపిస్తున్నాం. ఫస్ట్ రేపు దాని గురించి అనే 24 కంపెనీలు ఉంటాయి, ఒక కంపెనీ 24 కంపెనీలు దయచేసి మాకు సహకరించాలని. మేము ఒక పొద్దునట్టు 7 గంటలు లేస్తే రాత్రి 10 గంటల వరకు షాప్లో పనిచేసుకుంటూ కూర్చుంటున్నాం. అదే విధంగా మాకు రోజు 2000 నుంచి 3000 కూడా మిగులుతలేవు. కావున మీ దయచేసి కంపెనీ వాళ్లకు మేము కోరేది ఒకటే అన్న, ఇంత ముందుకు ఏ విధంగా అయితే మార్జిన్ ఉండేదో అదే విధంగా తీసుకురావాలని మా యొక్క కోరిక. ఇంతకుముందు చికెన్ షాపులు అనేది చికెన్ షాప్ ఉండేది అని 10 మంది గొప్పగా చెప్పారు. ఇప్పుడు బజార్లోకి వచ్చి మేము అడుగుకుంటున్నట్టే మా పరిస్థితి ఏంటో మీ దయచేసి మీడియా వాళ్ళు కూడా తెలియజేయాలని మేము చెప్తున్నాం. కావున ఏప్రిల్ 1 నుంచి షాపులన్నీ బంద్కి పిలిపించినాం. దాని గురించి అన్న మా మార్జిన్ రావాలి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి పోయిన వాళ్ళే, మా బాధ అర్థం చేసుకోవాలి. దాని గురించి అనేది చేస్తున్నాం అన్న. ఏదైనా సరే కూడా ఇలా రిటైల్ కంటే లైవ్లో మేము ఎక్కువ అమ్ముతున్నాం. మేము కాబట్టి కంపెనీ కూడా ఇంత పెద్దగా అయినాయి. కావున కూడా కంపెనీలు చూసి మాకేంది మా పరిస్థితి ఏంది మార్జిన్ కూడా దయదాల్చాలని కోరుకుంటున్నాం అన్న. పిలిపించాము. ఉమ్మడి జిల్లా మొత్తం వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్, భూపాల్ అన్నిటికి ఇచ్చాము. అందరూ ఒప్పుకున్నారు. ఎందుకు ఈ బంద్ ఎందుకంటే మాకు కోళ్ళు సప్లై చేసే కంపెనీ వాళ్ళు 24 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరూ సిండికేట్గా తయారయ్యి వాళ్ళు రేటు ఒకేసారి బాగా పెంచడం జరిగింది. బాగా పెంచుతూ ఇంతకుముందు మాకు 100 రూపాయలు ఉన్నప్పుడు 14 రూపాయలు 15 రూపాయలు మార్జిన్ ఇచ్చేది. ఆ మార్జిన్ వల్ల మాకు ఏమయ్యేదంటే 100 గ్రాములు పోతే 10 రూపాయలు తరుగుపోయేది, ఒక 2 రూపాయలు ఖర్చులు పోయేది, కోళ్ళు 3 రూపాయలు 2 రూపాయలు మిగిలేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని 100 రూపాయలు దాన్ని 185కి తీసుకుపోయి మాకు ఇచ్చే మార్జిన్ 14-15 కాకుండా 10 రూపాయలు చేశారు. 10 రూపాయలు చేస్తే అప్పుడు ఏమైంది, మాకు 18 రూపాయలు తరుగుపోతుంది. 18 రూపాయలు తరుగుపోతే మేము ఎదురు 8 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల మాకు లాస్ బాగా అవుతుంది. ఎందుకంటే షాప్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, పిల్లలు, లేబర్, ఇంతకుముందు లేబర్ తక్కువ ఉండే, రేట్లు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు లేబర్ ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. అలాగే రీటైల్ షాపుల వాళ్ళకు కూడా స్కేల్ తగ్గించారు. అంటే ఇంతకుముందు 1.7 ఉండే, ఇప్పుడు 1.6 ప్రకారం రేట్ ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళకు కూడా మార్జిన్ తగ్గి ఒక చిన్న షాపు ఉందండి, ఒక 20-30 నిరుద్యోగులు ఒక 20-30 కోళ్ళు అమ్ముతాడు, 40 కోళ్ళు అమ్ముతాడు, ఒక 1000-1200-1500 దొరుకుతాయి. ఆ స్కేల్ 1.7 వాళ్ళు ఇప్పుడు 1.6 అయితే ఒక 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయల వలన ఏమిటంటే అతని జీతం ఎక్కడి నుంచి వస్తుంది, అతని ఇంటికి రాయి, అతను ఏ ఖర్చులైనా వెళ్ళట్లేదు.
దానివల్ల ఇంకొకటి ఈ రేటు పడడం వల్ల మొత్తం సేల్స్ మొత్తం తగ్గిపోయింది. చికెన్ షాపులు సగం సగం అయిపోయినాయి. ఇది ఏంటిదంటే మెయిన్ కంపెనీస్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులను ఇంతకుముందు రైతులు అనేవారు ఉండేది, వాళ్ళు ఉన్నప్పుడు మార్జిన్ అంత బరాబర్ ఉండేది. రైతులను ఏం చేశారంటే రైతులను తొక్కాలంటే ఇట్లా ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళ కోళ్ళు వచ్చినప్పుడు రేటు తగ్గించడం, వాళ్ళ పిల్లలు వాళ్ళే సప్లై చేస్తారు. కోహినూర్ చికెన్ సెంటర్ వరంగల్ చికెన్ సెంటర్ అసోసియేషన్ అందరూ హోల్సేల్ వాళ్ళమే గతంలో ఉండే రేటు కన్నా విపరీతంగా వాళ్ళు కమిటీ అయ్యి ఒక యూనియన్ ప్రచారించుకొని వాళ్ళు ఒక 70-80 రూపాయల కన్నా 180 రూపాయల రేటు వరకు తీసుకెళ్ళిపోయారు. పక్క రాష్ట్రాలలో 120 రూపాయల రేటు ఉంటే మా దగ్గర 170-75 రూపాయలు మార్కెట్ చేసిండు. దానివల్ల మాకేమైందంటే మా కన్జ్యూమర్ తగ్గిపోయింది మేము రేటు పెంచడం వల్ల. చిన్న చికెన్ వాడు అమ్మలేకపోతున్నాడు, మేమేమో వాళ్ళకి సప్లై చేయలేకపోతున్నాం. దానివల్ల మాకు లాభాలు వెళ్తలేవు, డీజిల్ పైసలు వెళ్తలేవు, వర్కర్ల పైసలు వెళ్తలేవు, రెంటులు వెళ్తలేవు. దానివల్ల బాగా ఇబ్బందులు పడి ఇదంతా మేమందరం ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి మాకు లాభాలు ఇస్తేనే మేము ఇది సాగిస్తాము, లేదంటే దీన్ని ఇప్పటివరకే పులిస్ స్టాప్ పెడదాం అన్న ఆలోచనలో అది ట్రేడర్స్లలో ఉండిపోయాం. శ్రీనివాస్ వెరైటీ చికెన్ సెంటర్ పిలుపునిచ్చాము. ఉమ్మడి జిల్లా మొత్తం వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్, భూపాల్ అన్నిటికి ఇచ్చాము.